కాబట్టి ఆ ఇమేజ్, ఆ చరిష్మా, మా సర్వీసెస్, మాకున్న మచ్చలేని జీవితం అవి చూసి మొత్తం ముస్లిమ్స్ మన వైపు వస్తారు. అట్లాగే దళితుల్లో కూడా కొంత పర్సెంట్ తీర్చగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయాలు, వాళ్ళ చర్చిల విషయంలో కానీ, వాళ్ళ సమస్యల పట్ల కానీ నేను చాలా సేవ చేసి ఉన్నా ఆ కులానికి. ఇంకా వ్యాపారస్తులైతే జలీల్ ఖాన్ తప్ప రెండోవాడు మీరు. ఈవెన్ వైశ్యాస్ నాకు స్నేహాలు ఎక్కువ, నా పట్ల వాళ్ళ అభిమానం కూడా అట్టాగా ఉంటుంది. అది రెడ్డీస్ కానీ, మారోడీస్ కానీ, గుజరాతీస్ కానీ, ఇతర క్యాస్ట్లు కానీ. ఇప్పుడు కాపులు ఉన్నారు, నాతో ఉన్న ఎక్కువ కుర్రోళ్ళు కాపులే. కాబట్టి అప్పుడు పార్టీకి లాభం చేకూరుస్తుంది, జిల్లాలో ఉపయోగపడుద్ది. లేదంటే ఏమవుతుందంటే ఇది మైనార్టీకి ఇగిపోతే ఒక బ్యాడ్ ఒపీనియన్ ముస్లిమ్స్లో కలుగుతుంది. 7 సీట్లు ఆయన ఇచ్చాడు, మన పార్టీ ఒకటి కూడా ఇవ్వలేదని. ఇది కనుక ఇస్తే పార్లమెంట్ అభ్యర్థి గ్యారెంటీగా గెలుస్తాడు. 14 నియోజకవర్గాల మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ వస్తుంది. నేను మచిలీపట్నం కూడా వెళ్ళా వేరే విషయంలో, అక్కడ కూడా ముస్లిం నాకు కలిసారు 30-40 మంది. అదే భావాలు వ్యక్తం చేస్తారు. అదే లోకేష్ గారికి కూడా నేను చెప్పా, చంద్రబాబు గారికి చెప్పా, పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పా. ఐ విల్ మీట్ అగైన్ అదర్ పార్టీ లీడర్స్ ఆల్సో ఇవాళ రేపట్లో. కాబట్టి నా విల్ పవర్ ఏమంటుందంటే ఈ అటు ఇటు ఇటు అటు ఇటు అయ్యి ఏదో రకంగా కంటెస్ట్లో ఉంటారనేది వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు పైకి కాంగ్రెస్ వెళ్ళి దాన్ని కాంగ్రెస్లో గతం మనమే డెవలప్ చేసాం. ఇప్పుడు మా శక్తి సరిపోదు, బిల్డింగ్లు అమ్ముకోవాలి నేను. సాధ్యపడదు కాబట్టి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు, కొన్ని పార్లమెంట్ స్థానాలు మీ బాధ్యత చేస్తాము. అవి గెలిచడానికి మీకు మంచి ప్రవేశం చెప్పేసి లోకేష్ చెప్పారు. పార్లమెంట్లో మొత్తం స్థానాలు గెలిపించారు. పార్లమెంట్ స్థానాల్లో అన్ని పార్టీలు అందరినీ గెలిపించుకుంటారంటే మీకు ఇస్తారని నువ్వు చెప్తున్నావు. అది నువ్వు చెప్తున్నావు. అసలు ఆ సబ్జెక్ట్ గెలిపించుకోరండి, అది వైసీపీ వాళ్ళు చెప్తారు. ఈ క్యాండిడేట్ని గెలుచుకోరా, ఫ్యూచర్ నేను చూస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. మన పార్టీలో అట్లా చెప్తారు. యు ఆర్ మై మెన్, దట్ ఈస్ వాట్ హీ సేస్ మై బిలవ్డ్ లీడర్ లోకేష్ గారు. అర్థమైందా? అది ఇప్పుడు కాదు గురు, 2-3 రోజులు ఆగు గురు. నిన్నే కదా జెండా కార్యక్రమం అయింది. నీ పెళ్లి చేయడం తప్పైపోయింది. మా జెండా కార్యక్రమానికి ఎంతమంది వెళ్ళారు మీ తరఫున? నేను లేదుగా, హైదరాబాద్లో ఉన్నా. అరే బాబు, ఇప్పుడు తమ్ముడు కృష్ణా గోదావరి ఇప్పుడే కలిసినాయి. దాన్ని కలుస్తానికి ఆ నీళ్ళు టైం పడుతుంది. అర్థమైందా? నిన్నే కదా కలిసినాయి, ఇంకా కొద్ది కలయికి రావాలి. పాలు డికాషన్ 2 కలుపుతానికి టైం పడుతుంది. అర్థమైందా? ఇక్కడ జనసేన టీడీపీ క్వశ్చన్ కాదు. విజయవాడ ప్రజలు ఎవరి వైపు ఆలోచిస్తున్నారని చెప్పు నువ్వు నాకు. డెఫినెట్గా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పను నేను. ఫైట్ అనేది జలీల్ ఖాన్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అది ఏ పార్టీ ఇది అనేది నేను ఇప్పుడు చెప్పలేను. అధిష్టాన వర్గాలు డిసైడ్ చేస్తాయి. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఫైట్. సీట్ రాకపోతే ఏం చేయాలో నేను ముందు చాలాసార్లు చేసి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఇంటికి పంపించేసా. ఎస్, అది చేస్తా. నాకు నా ఆలోచన చేయాలని ఉంది. అది ఏ రకంగా అవుతుందో నేను చెప్పలేను.